ఫ్రెండ్స్, ఎకనామీకి మనం ఎలా వెపన్గా యూజ్ చేయాలి, సో దట్ ఈస్ వాట్ ఈస్ ట్రెండింగ్ నవ్ ఇట్ ఈస్. ఎకనామీకి వెపన్ లాగా యూజ్ చేస్తున్నాం అనమాట. ఎకనామిక్ సర్వే 2026-2027 లో కూడా ప్రాపర్ గా మెన్షన్ చేశారు ఎకనామిక్ స్టేట్ క్రాఫ్ట్ అని. అండ్ రీసెంట్ గా న్యూస్ పేపర్ లో ఎకనామిక్ వెపనైజేషన్ అని వస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ బాంబ్స్ తో కాదు, మిజైల్స్ తో కాదు, అండ్ సాటిలైట్స్ తో కాదు. సో వాట్ ఈస్ యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్ వెపనైజేషన్? ఒక కంట్రీ మీద ఎకనామిక్ రిసోర్సెస్ వాళ్ళకి డ్రైన్ చేసుకోవాలి, ఎకనామిక్ రిసోర్సెస్ వాళ్ళకి ఇవ్వకుండా ఆ కంట్రీకి మొత్తం ఏం చేయాలంటే డిస్ట్రాయ్ చేయాలి. అలాంటి స్ట్రాటజీ మనం యాక్చువల్లీ యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ వెపనైజేషన్. ఇండియా కూడా యూస్ చేసింది ఎకనామిక్ వెపనైజేషన్. గుర్తుందా మీకు? ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏమైంది? ఇండియా హ్యాస్ అబెండెంట్ ఇండస్ వాటర్ ట్రీటీ. అంటే మాకు తెలీదు, కానీ ఆ ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల ఎంత నష్టమైంది పాకిస్తాన్లో అగ్రికల్చర్ చాలా వరకు నష్టమైంది. అంటే ఒక ఎకనామిక్ రిసోర్స్, వాటర్ ఏంది? ఎకనామిక్ రిసోర్స్. ఆ ఎకనామిక్ రిసోర్స్ కి మనం ఏం చేసుకున్నాం? పట్టుకుంటే పాకిస్తాన్లో ఏమైంది? అక్కడ హడావిడి స్టార్ట్ అయింది. సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇరాన్ కూడా అదే చేస్తుంది. ఎకనామిక్ రిసోర్స్ ఇక్కడ ఏంది? స్టేట్ ఆఫ్ హోమ్ రూల్స్, ఆ వాటర్, ఆ ఛానల్, అక్కడ ఇరాన్ బ్లాకేట్ చేసింది. బ్లాకేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవాళ కూడా చూస్తున్నారు, ఏప్రిల్ 28, 2026 ఇవాళ పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయి. ఆల్ పెట్రోల్ బంక్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అని రాసి ఉంది. అది ఎందుకు జరుగుతుంది? ఇరాన్ అక్కడ ఎకనామిక్ రిసోర్స్ ఒక ఓషన్ కి యూజ్ చేసి అక్కడ బ్లాకేట్ చేస్తున్న దానివల్ల ఏమైతుందంటే సప్లై ఆఫ్ క్రూడ్ ఆయిల్ అయినా సరే, natural gas అయినా సరే is not going across the nations. So whenever you use economy as a weapon to destroy a particular country or a countries, then it is called as economic weaponization. Economic survey లో same economic weaponization కి economic statecraft అని పదం వాడారు. I hope this is clear to you. Take care.